హాయ్ అండి. వెల్కమ్ టు సిద్ధార్థి కలెక్షన్స్. అసలు మీషోలో ప్రొడక్ట్ ఎలా లిస్ట్ చేయాలి? క్యూఆర్ ఎర్రర్ వస్తుంది అంటున్నారండి కొంతమంది. క్యూఆర్ ఎర్రర్ రాకుండా మీషోలో ప్రొడక్ట్ ఎలా లిస్ట్ చేయాలి? అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏమిటి? అని కూడా నిన్న కామెంట్స్ వచ్చాయండి. మీషో ప్రైస్ క్యాలిక్యులేషన్ వీడియో పెట్టాక నాకు హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏమిటి? దాని గురించి చెప్పమన్నారు. అండ్ ప్రొడక్ట్ ఎలా లిస్ట్ చేయాలో కూడా అడిగారండి. అవి రెండు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా వీడియోనైతే మొత్తం చూసేయండి. అసలు హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏంటంటే మనం జిఎస్టీ తీసుకుంటాం కదండి, ఎవ్రీ మంత్ కూడా రిటర్న్స్ ఫైల్ చేయాలి. అండ్ ఇవి ట్యాక్స్ కోసము, జిఎస్టీ లెక్కల కోసము గవర్నమెంటే మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఇచ్చిందండి. ఏ ప్రోడక్ట్ ఏ కేటగిరీకి చెందింది అనేది తెలుసుకోవడం కోసమే గవర్నమెంట్ మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఇచ్చిందనమాట. ఇప్పుడు ఫైల్ చేసేటప్పుడు ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉండటం వల్ల వాళ్ళకి ఈజీ అయిపోతుంది రిటర్న్స్ ఫైల్ చేసేది. ప్రతి ఒక్కదానికి డ్రెస్సెస్కి, మొబైల్స్కి అండ్ జ్యువెలరీకి, శారీస్కి అన్నిటికీ కూడా ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఉంటుంది. అలానే ప్రతి ఈ కామర్స్ దాంట్లో కూడా మనం ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ని కంపల్సరీ యాడ్ చేయాలండి. హెచ్ఎస్ఎన్ కోడ్ లేకుండా ప్రోడక్ట్ అనేది తీసుకోదు. ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ ఎక్కడ ఉంటుంది, మనం ఎలా తెలుసుకోవాలనేది ఫుల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ ఎలా లిస్ట్ చేయాలనేది కూడా ఫుల్గా చెప్తాను అండి. స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి. ఇన్వెంటరీలోకి వెళ్ళి అప్లోడ్ బటన్ నొక్కాక మనం డైరెక్ట్గా క్యాటలాగ్ సెలెక్ట్ క్యాటలాగ్లోకి వెళ్తామండి. మనం ఏదైతే క్యాటలాగ్ పెట్టాలనుకుంటున్నామో అది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు శారీస్ అప్లోడ్ చేస్తున్నా. సో శారీస్ని అయితే పెట్టేస్తున్నా అండి. డైరెక్ట్గా గ్యాలరీలో ఉన్న శారీని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పిక్ తీసైనా పెట్టవచ్చు. కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు దేని గురించి ఏ ప్రోడక్ట్ పెట్టినారనేది అవి కీవర్డ్స్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ శారీ వెయిట్ అండి. మన ప్రోడక్ట్ కూడా అన్నిటికీ కూడా వెయిట్ మెన్షన్ చేయాలండి. అన్నీ కూడా అడుగుతాయి. సో వెయిట్ అండ్ 1 by 1 ఇక్కడ ఇస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా అన్నీ పెట్టాలండి. ఏది కూడా స్కిప్ చేయడానికి లేదు, అన్నీ కూడా మనం పెట్టాలన్నమాట. 1 by 1 అన్నీ ఫిల్ చేయాలండి. నెట్ క్వాంటిటీ, ఎన్ని శారీస్ ఇస్తున్నామో, శారీతో పాటు ఏమన్నా డ్రెస్ ఇస్తున్నామా, అలా అన్నీ అడుగుతాయి. శారీ ప్యాటర్ను, ట్రాన్స్పరెన్సా అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ శారీ, సైజు ఏంటిది అన్నీ కూడా మనం ఎవ్రీథింగ్ దీంట్లో మనం సెలెక్ట్ చేసి పెట్టాలండి. ప్రతి ఒక్క అదే ఇప్పుడు మనకు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి బాక్స్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, అన్నీ కూడా ఫిల్ చేశాక మనం ప్రైజెస్లోకి వచ్చేసి మీషో ప్రైస్ అని ఉంటుందండి. మన ప్రైస్ నేను మీషో ప్రైస్ క్యాలిక్యులేషన్ చెప్పా కదండి, మనం పర్చేస్ చేసిన ప్రైస్ అండ్ మన ప్రాఫిట్ అండ్ రిటర్న్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఏ ప్రైస్ అనుకుంటున్నారో ఆ ప్రైస్ అనేది ఇక్కడ పెట్టేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ అండ్ రిటర్న్స్ ప్రైస్ అనేది 28 రూపీస్ వేరియేషన్ ఉందండి. నేను పెట్టిన ప్రైస్కి అండ్ ఈ ప్రైస్కి నేను అంత మార్జిన్తో ఇవ్వాలనుకోవట్లేదు. సో అందుకని నేను ప్రైస్ అనేది చేంజ్ చేశాను. అది మీ ఇష్టం అండి. మీరు ఇవ్వాలనుకుంటే మీషో ఇచ్చింది ఇవ్వచ్చు, లేదంటే మీరు ప్రైస్ చేంజ్ చేయొచ్చు. అంటే జిఎస్టీ తీసుకుంటాం కదండి, జిఎస్టీ యాడ్ చేయాలి. ఎంఆర్పి అనేది ఎక్కువ పెట్టాలండి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ కింద చూసారు, రిలవెంట్ హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంది కదండి, ఆటోమేటిక్గా అది క్లిక్ చేస్తే శారీస్ ఫర్ ఉమెన్ అనేది ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ మనకి ఇక్కడ పైన చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ వస్తుంది. మనం ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా ఇక్కడ రిలవెంట్ హెచ్ఎస్ఎన్ కోడ్లో క్లిక్ చేస్తే ఏ కేటగిరీకి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్లు అన్నీ కూడా అక్కడ వస్తాయి. అండ్ ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ 115 పడిందండి. ఆటోమేటిక్గా ఇలానే ఉంచకండి. మీరు షిప్పింగ్ అనేది రెడ్యూస్ అయ్యేందాకా కూడా పిక్స్ని చేంజ్ చేసి పెట్టండి. ఇప్పుడైతే నేను మీకు వీడియో చూపిస్తున్నా కాబట్టి అలా ఉంచేసి ఇంకా అన్ని బాక్సెస్ ఫిల్ చేస్తున్నా అండి. కంట్రీ ఇండియా అండ్ ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ తెలిస్తే మీరు ఇవ్వచ్చండి. నేనైతే నా డీటెయిల్సే ఇస్తున్నాను. ప్యాకర్ డీటెయిల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ కూడా రెండు కూడా నేను సేమే ఇస్తున్నానండి. మీరు కూడా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ తెలిస్తే ఇవ్వచ్చు, లేదు అంటే రెండు కూడా సేమ్ ఇచ్చేసి ఇక్కడ సేమ్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ప్యాకర్ డీటెయిల్స్ అండ్ రెండు సేమ్ అయితే ఇక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా పైనిచ్చినవి ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్లోకి వెళ్ళాక ఎడిషనల్ డీటెయిల్స్ అని ఉంది కదండి, ఈ ఎడిషనల్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు, మనకి ఇవేమి అవసరం లేదండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాక ఇక్కడ ఇన్వెంటరీ, ఇక్కడ మీ దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయి అనేది అవి క్వాంటిటీ ఇచ్చేసి రివ్యూలోకి వెళ్ళొచ్చండి. నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళి మనం ఒకసారి
డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌క్యూ ఐడీ కూడా ఏం అవసరం లేదండి. ఓన్లీ ఇన్వెంటరీ ఎన్ని శారీస్ ఉన్నాయో అన్ని శారీస్ ఇచ్చేస్తే చాలండి. రివ్యూలోకెళ్ళేసి డైరెక్ట్‌గా మనం ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. రివ్యూలో ఒకసారి మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్యాటలాగ్ కొడితే మనకి క్యాటలాగ్ అనేది అప్లోడ్ అయిపోతుందండి. ఇంతేనండి ప్రాసెస్. నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసింది మీకు అర్థమైందనుకుంటున్నా అండి. ఒకసారి 1 ఆర్ 2 టైమ్స్ చూడండి. మీకు అర్థమైతది. నేను చెప్పిన ప్రాసెస్‌లో వెళ్ళండి. ఖచ్చితంగా మీ ప్రొడక్ట్ అనేది క్యూసీ ఎర్రర్ రాకుండా వస్తుంది. అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా మనకి మీషోలోనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా చూసుకొని అదే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.